చలివేంద్రం, కనీసం ఒక్కరోజైనా చలివేంద్రం చేయాలి అని శ్రీరామచంద్రుడి యొక్క ఆదేశం. ఎందుకంటే ఆయన పాపం అరణ్యవాసం చేస్తున్నప్పుడు చాలా దాహం వేసిందిట అమ్మవారికి. ఇప్పుడు తన దాహం అయితే తాను తట్టుకునేవాడు. అమ్మవారు నాకు దాహం వేస్తోంది, నీళ్లు కావాలి అని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? భార్య అడిగింది చేయకపోతే భర్తకి ఎలా ఉంటుంది? ఈ కాలంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆ కాలంలో ఆయన బాధపడ్డాడు పాపం. ఈ కాలంలో నువ్వు ఎప్పుడు అడుగుతుంటా కూర్చో అంటారేమో, ఆ కాలంలో అలా అల్లా, అయ్యో పాపం నా సీతకి దాహం వేస్తోందే అని కష్టపడ్డాడు ఆయన. కష్టపడితే అప్పుడే ఆ దగ్గరలో ఎవరో అప్పుడే వచ్చి ఇది తపస్సు ప్రారంభించుకున్న ఒక మహర్షి, ఇంకా మహర్షి కాలే ఆయన, అప్పుడే వచ్చాడు పాపం. కానీ ఆయన చూస్తున్నాడు, కొంచెం పుణ్యం కూడా సంపాదించుకోవాలి కదా, ధ్యానంలో కూర్చోలేడు, ఇంకా అప్పుడే కొత్తగా వచ్చాడు ఆయన. అందుకని పుణ్యం కోసమని చిన్న